తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించి స్వయంగా సీఎం రేవంత్ వెళ్లి సోనియా గాంధీని ఆహ్వానించడం కావచ్చు, దానికి సంబంధించి ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో జరిగిపోతున్నాయి. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ సెలబ్రేషన్స్ చేయాలనుకుంటున్నారు. మొత్తం అంశానికి సంబంధించి ఎలా చూడాలి? సోనియా గాంధీ కూడా సానుకూలంగా స్పందించినట్లుగా తెలుస్తోంది. సోనియా గాంధీని కొంచెం ఎమోషనల్ గా కనెక్ట్ చేసి ఆవిడ రప్పించాలి అని కాంగ్రెస్ బాగా ప్రయత్నం చేస్తుంది. సోనియా గాంధీ కార్యాలయం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి మేము అంటే ఆమె రాలేదు, ఆమె ఆరోగ్య పరిస్థితుల రీత్యా రాలేని పరిస్థితిలో ఉంది అని చెప్పారు. కానీ సోనియా గాంధీని తీసుకురావాలి అని చెప్పి కాంగ్రెస్ రాష్ట్ర కాంగ్రెస్ గట్టిగా ప్రయత్నిస్తుంది కాబట్టి వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే ఇదే సందర్భంలో ఇంకోటి కూడా ఉంది. ఎప్పుడు ఫామ్ హౌస్లోనే ఉండేటటువంటి సారు జూన్ 2 వేడుకలకి బయటకు వస్తారట. బయటకు వచ్చి 2 రోజుల పాటు వేడుకలు చేస్తారు. 2 రోజులు 3 రోజులు వాళ్ళ పార్టీ తరఫున 3 రోజుల పాటు వేడుకలు చేస్తారట. వేడుకల సందర్భంగా పూర్తిగా ఒక రోజంతా టీఆర్ఎస్ భవన్లో ఉంటారంట. ఇవన్నీ మాత్రం కొంచెం సారిలో కదలికి వచ్చిందని భావించాలి. కదలికి వచ్చే టైంకే ఇప్పటికీ బీఆర్ఎస్ యొక్క ఎగ్జిస్టెన్స్, బీఆర్ఎస్ యొక్క ప్రభావం తగ్గిపోయినటువంటి పరిస్థితిలో ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో కూడా ఎక్కడ బీఆర్ఎస్ ప్రభావశీలంగా లేదు అనేటటువంటి వార్తల నేపథ్యంలో ఏమవుతుంది అనేది, ఆయన వచ్చినా ఏ రకమైనటువంటి నమ్మకం ఇస్తారనేది ఖచ్చితంగా ఆసక్తిదాయకంగానే ఉన్నది, చెప్పక తప్పదు విజయ్.